సర్వం శివం శివం సర్వం శివాయ గురవే నమః. ఈ వీడియోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చెప్పదలుచుకున్న సందేశం గ్రామ దేవత విశిష్టత. గ్రామాల్లో వెలిసే దేవతను దేవుళ్లను ముఖ్యంగా స్త్రీ రూప దేవతలను గ్రామ దేవత అని పిలుస్తాం. సంప్రదాయాలను అనుసరించి ఆయా గ్రామాల్లో ఊరి పొలిమేరలో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన కాలంలో పెద్దలు దేవీ నవరాత్రులు వస్తే మధుర మీనాక్షి, కనకదుర్గమ్మ ఇలాంటి గుడికి అంటే దేవస్థానానికి వెళ్ళే స్తోమత లేకపోవటంలో తమ గ్రామాల్లోనే ఒక గ్రామ దేవత వ్యవస్థను ఏర్పాటు చేసుకుని అక్కడ ఆ గ్రామాల్లో గ్రామ దేవతను పూజించేవారు. ఈ గ్రామ దేవతను పూజిస్తే సకల అంటువ్యాధులు మన దరిదాపు చేరవు. ఎక్కడైనా మనం ప్రయాణం చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు పితృదేవతలకి, ఇంటి దేవుడికి నమస్కారం ఎలా చేస్తామో గ్రామ దేవతను కూడా అలా నమస్కారం చేసి వెళ్ళాలి. గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను పలానా ఊరికి వెళ్తున్నాను, క్షేమంగా నన్ను ఇంటికి చేర్చు అని ప్రార్థన చేసుకుని మనం బయలుదేరితే మనము ఆ వెళ్ళే పని కార్యక్రమం సక్రమంగా జరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంటాం. ప్రతి ఒక్కరూ గ్రామదేవతని పూజించండి. ఆయా గ్రామాలు అమ్మ క్షేమంగా మనల్ని అనుగ్రహిస్తుంది. చాలామంది ఒక పండుగలానే పూజిస్తారు అమ్మవారిని. అలా కాకుండా ప్రతి నిత్యము లేకపోతే మంగళవారం కానీ శుక్రవారం కానీ ప్రతి నెల గ్రామదేవతని పూజించాలి. ప్రతి ఊర్లోనూ గ్రామదేవత ప్రతిష్ఠ చేసుకుని అమ్మవారిని పూజించడం చాలా ఉత్తమం. సర్వం శివం శివం సర్వం.